ఓం తత్సత్. ఓం లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. హరి ఓం తత్సత్. సదాముక్తి సుధార్ణవం. దృఢీకరణ తరంగం. ఆత్మజ్ఞానాన్ని దృఢము చేసేటువంటి అధ్యాయం ఇది. నిన్న 17వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. శృతులు ఏం చెప్తున్నాయి? ఆత్మాచ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నాయి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్తున్నాయి. అటువంటి నిశ్చయ జ్ఞానాన్ని నీవు కలగజేసుకో. ఏమి? బ్రహ్మమే నీవని నిశ్చయముగా తెలుసుకో. బ్రహ్మ స్వయం ఏవేతి నిశ్చిను అన్నాడండి. బ్రహ్మ నీవే, తత్వం అసి, ఆ బ్రహ్మవు నీవే అయి ఉన్నావు. దీన్ని దృఢపరచుకో నీ హృదయంలో అని చెప్పాడు. సరే, ఈరోజు 18వ శ్లోకం చూద్దాం. కిరాత సంవర్ధిత రాజసూనున్ న్యాయేన జీవోహమితి ప్రముహ్యః పరం విజానాతి గురుప్రసాదాత్ బ్రహ్మాహమద్వైతమితి ప్రబుద్ధః. కిరాతునిచే రాజకుమారుడు పెంచి పోషింపబడినట్లు అనేటువంటి శ్లోకం వచ్చింది. కిరాత సంవర్ధిత రాజసూను, ఒక బోయవాని చేత పెంచబడిన రాజకుమారుడు. దీన్ని ఏమంటారయ్య అంటే కిరాత వర్జిత రాజకుమార న్యాయం. మనం చెప్పుకుంటే ఇంతకుముందు స్థూల అరుంధతి న్యాయం. ఏమి? అలాగే న్యాయంలో ఇదొకటి, కిరాత వర్ధిత రాజకుమార న్యాయం. ఏంటిదంటే ఇది ఆ ప్రకారముగా, ఆ న్యాయం ప్రకారముగా తాను ఆత్మ అయినప్పటికీ అజ్ఞానముచే నేను జీవుడనని భ్రమించి, ఆపై కొంతకాలానికి ఒకానొక పరమ గురువు గారి తత్వ ఉపదేశం వలన జ్ఞానం పొంది నేను జీవుడను కాను, ఆత్మీయుడగు పరమాత్మనే అని నిజ స్వరూపమును తెలుసుకుంటున్నాడు. ఒక సాధకుడు ఆ న్యాయం మేరకు తాను ఆత్మస్వరూపుడే అయినప్పటికీ అజ్ఞానము చేత నేను జీవుడను అని భ్రమించాడు. కొంతకాలానికి ఒక మంచి గురువు, సద్గురు దొరికేటప్పటికి అతను ఉపదేశం చేశాడు, కాదు నువ్వు జీవుడు కాదు బాబు, నీవు ఆత్మవు, నీవే బ్రహ్మము అని. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొంది సాధకుడు నేను జీవుణ్ణి కాదు, అద్వితీయమైన పరమాత్మని అని తన నిజస్వరూపంలో ఉండిపోతాడు. ఇది ఈ శ్లోకము యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం ఆ కిరాత వర్ధిత రాజకుమార న్యాయం అంటే ఏంటో చూద్దామండి. ఒక బోయవాని చేత పెంచబడినటువంటి రాజకుమారుడు, ఈ కథను చెప్పుకుందామండి కొద్దిగా. చాలా శాస్త్రాల్లో ఉంది ఇది, చాలా రకాలుగాను ఉంది. ఒక రకాన్ని మనం చూద్దాం. ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పిల్లవాడు ఉండేవాడు, 3 ఏళ్ల పిల్లవాడు. వాడికి వీపును కూడా ఒక బాగా పెద్ద మచ్చ ఉండేది, నల్ల మచ్చ ఉండేది. ఆ రాణిగారు కూడా ఉన్నారు. ఒకసారి రాజుగారు రాణి ఆ పిల్లవాడిని తీసుకొని అలా అడవిలోకి వెళ్ళారు మంత్రి గారితో కలిసి వేటాడడానికి. అప్పుడు ఏమైందంటే ఉన్నట్టుండి ఒక పులి గాండ్రించిందండి. ఎప్పుడు పులి గాండ్రించిందో ఈ గుర్రాలు ఎటుంటే పరిగెత్తాయి. ఆ పరిగెత్తడంలో రాణిగారి చేతిలో ఉన్న పిల్లవాడు కింద పడిపోయాడు. సుమారుగా చాలా దూరం, ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళిపోయింది అడవిలో. తర్వాత పులి దాని పాటికి అది వెళ్ళిపోయింది. ఈ వీళ్ళు పిల్లవాడు పోయాడు కదా, ఎంతో వెతికినారు, కనిపించనే లేదు అడవంతా.
అప్పుడు అనుకున్నారు పిల్లవాడిని పులి ఏమో ఎత్తుకొని పోయి తినేసింది అని. ఇంకేం చేయాలా, ఏడుస్తూ మొత్తుకుంటూ తిరిగి కోటకు వచ్చేశారు. ఆ పిల్లవాడు ఒక ముళ్ళ చెట్ల పొద పక్కన పడి ఉన్నాడనమాట వాడు. సరే, ఈ లోపల ఆ అడవిలోనే ఒక బోయ వాళ్ళ కిరాతులు అంటమే వాళ్ళ యొక్క గూడెం, అంటే చిన్న ఊరు, చిన్న పల్లె, గుడిసెలు వేసుకొని ఉంటారు కోయవాళ్ళు. ఆ కోయవాళ్ళు భార్యాభర్త, వాళ్ళకి సంతానం లేదు, అలా అడవిలోకి వచ్చున్నారు. వాళ్ళు చూశారు ఈ పిల్లవాడిని. ఎవరో ఈ పిల్లవాడు అర్థం కాలేదు వాళ్ళకి, అయినా మెడలో నగలంతా ఉన్నాయి. సరే మనం పెంచుకుందామని తీసుకుపోయి పిల్లవాడిని పెంచుకున్నారు, రాజకుమారుణ్ణి. వాడు పెరిగి పెద్ద అయ్యాడు. 18 ఏళ్ళ పిల్లవాడు, దాదాపు 19 ఏళ్ళ పిల్లవాడు అయ్యాడండి. ఇలా ఉండగా అదే రాజుగారు మళ్ళీ రాణిగారు ఒకసారి అలా అడవిలోకి వచ్చేశారు. మళ్ళీ వచ్చిన తర్వాత అలా వేటాడుకుంటూ ఆ కోయ వాళ్ళు ఉన్నారే ఆ గూడానికి వెళ్ళారు. సరే, రాజుగారు కనుక ఆ గూడెం పెద్ద ఉన్నాడే, అతడు ఆయనకి కూర్చోబెట్టి మంచి ఏదో వేసేసి, కూర్చోండి రాజుగారు, మా కోయ వాళ్ళ యొక్క వీళ్ళ యొక్క వేట, వీళ్ళ యొక్క పోటీలు చూద్దురు అని కూర్చోబెట్టి కుస్తీ పోటీలు పెట్టించాడు. ఆ కుస్తీ పోటీల్లో ఈ రాజుగారి కొడుకు, తప్పిపోయిన కొడుకున్నాడే, వాడు పాల్గొన్నాడు. ఆ కోయ వాళ్ళకు చొక్కాలు గిక్కలు ఏం లేవు, మామూలుగానే వాడు పంచె కట్టుకొని ఒక గోచిపాత పెట్టుకొని వాడు కూడా ఒక 2-3 ఓడించేశాడు ఆ పోటీలు. అప్పుడు మంత్రి చూశాడు, ఆ అబ్బాయి వెనకాల, వీపు వెనకాల మచ్చ ఉన్నది. చూస్తే వాడి ముఖం చూస్తే మంచి రాజు బిడ్డవాళ్ళలాగా కళ బాగా ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి మంత్రి రాణిగారితో చెప్పాడు, అమ్మగారు చూడండి, ఆ అబ్బాయి విషయము ఎక్కడ భుజం పక్కన వెనకాల మచ్చ ఉన్నది కదా, మన అబ్బాయి ఒకప్పుడు తప్పిపోయినాడు కదా మన బాబు అని. సరే, ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరో పిలిపించారు. అప్పుడు అక్కడికి పిలిపిస్తే మా అబ్బాయి అని చెప్పినారు వాళ్ళు. నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని కోటకు తీసుకుపోయి ఉరి వేయిస్తామని బెదిరించారు. అప్పుడు చెప్పారు, ఈ అబ్బాయి ఒక ముళ్ళ పొద పక్కన చిక్కాడు మాకు, ఇదిగోండి ఆ అబ్బాయి మెడలో ఉన్నటువంటి ఆ చైను, నగలు అవంతాను అని తెచ్చి చూపించారు. అప్పుడు అర్థమైంది ఈ రాజుగారికి రాణిగారికి, ఈ అబ్బాయి మావాడే. ఈ విషయం చెప్పారు కోయగూడెంలో వాళ్ళకి, అయ్యా బాబు, ఈ పిల్లవాడు మావాడే, మీరు మంచి పని చేశారు, మీరు ఈ పిల్లవాడిని సంరక్షించినందుకు మీకు కొంత డబ్బు ఇచ్చేస్తాం, మా పిల్లవాడిని మేము తీసుకోపోతాం అని అన్నారు. మంచిదే కదా, ఇంకేం వాళ్ళ పిల్లవాడే కదా అని అలాగే అంగీకరించారు. ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చేసారండి. అంటే ఆ కోయ పిల్లవాడిని తీసుకొని వచ్చేసారు. వాడేంది వచ్చినాడు ఇక్కడికి. అయితే వాడికి ఇంకా కోయగూడెంలో ఉన్న లక్షణాలు పోలే. మంచి హంసతల్పం అంటారు దాన్ని, మంచి పడక, మంచి మంచం వేసేసి పడక, వానికి ఒక రూమ్ ఇచ్చి చేసినప్పటికీ వాడి కిందనే బెడ్షీట్ పడుకుంటున్నాడు. వాడికి మంచి పాలు, కాఫీ లాంటివి ఇస్తే కూడా వాడు తాగడం లేదు, వాడు నాకు గంజి కావాలంటున్నాడు. చూశారండి. సరే, కొంతకాలం అలా గడిచిపోయింది. తర్వాత మెల్లగా వాడు ఆ పాత అలవాట్లు మానేసి రాజుగారి కుమారుడుగా చెలామైనాడు. ఇక్కడ ఏంటి కథ యొక్క ఉద్దేశం అంటే, ఇప్పుడు ఆ రాజకుమారుడు కోయవాళ్ళ పిల్లవాడు రాజకుమారుడు అయినాడా? నో, కాలేదు. వాడు ఒకప్పుడు రాజుగారి కుమారుడే. అజ్ఞానవశాత్తు రాణిగారిని పిల్లవాడిని పిలుచుకొని పోకుండా ఆయన ఒకడే పోయింటే బాగా ఉండు, తెలివి తక్కువ. ఆ పిల్లవాడు తప్పిపోయి కొంతకాలము పాటు కోయవాళ్ళ పిల్లవాడలాగా మెలిగాడు. ఇప్పుడు మంత్రి రాణి వీళ్ళ యొక్క గుర్తుపట్టేసే, బాబు నీవు తత్వమసి నువ్వు ఆ రాజకుమారుడివే కానీ నువ్వు కోయ పిల్లవాడివి కాదు, కాబట్టి రా అని చెప్పారు. నీ వెనకాల మచ్చ ఉన్నది, ఈ మచ్చ ఉన్నది రాజుగారి పిల్లవాడికే, అంతేకాకుండా ఈ నగలు నేను గుర్తుపట్టగలుగుతాము, ఇవి మనవే, కాబట్టి నీవు కోయ పిల్లవాడివి కాదు, నువ్వు రాజకుమారుడివే
అని చెప్పేటప్పటికీ ఆ పిల్లవాడు రాజుగారితో పాటుగా కోటకు వచ్చేసాడు. అంటే రాజుగారి కుమారుడే, రాజుగారి పిల్లవాడే, రాజకుమారుడే ఇప్పుడు మళ్ళీ రాజకుమారుడుగా ఉన్నాడు. ఆ మధ్యలో ఏం జరిగింది? వాడు తప్పిపోయాడు. పిల్లవాడు రాజకుమారుడైనా కోయే వాళ్ళ పిల్లవాళ్ళలాగా బ్రతికాడు. తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తన స్వస్వరూపమైనటువంటి రాజకుమారులాగానే ఉన్నాడు. ఇదండి ఈ కథ యొక్క విశేషం. ఇప్పుడు మనకి ఈ పాటకి మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఏంటి? మనమంతా కూడా ఆత్మస్వరూపులమే అయినప్పటికీ ఎట్లా జరిగిందో దాన్ని అదే అవిద్య తెలియదు మనకు, అజ్ఞానం అన్నారు, అవిద్య లేక మాయ అన్నారు. దీనికి లోనైపోయి జీవుడుగా వ్యవహరిస్తూ ఉండినాం. ఇప్పుడు ఏమైంది? కొంతకాలం అయిపోయింది. మనం ఇలాగా దాదాపు కొంతమందికి ఏమో మంచి కొంత 30 ఏళ్ళ వయసులోనే ఆత్మజ్ఞానం కలుగుతున్నది, కొంతమంది 70 ఏళ్ళ వరకు కూడా కలగడంలే. అంటే అంతకాలము జీవుడుగానే బ్రతికాము. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఒక మంచి గురువు గారి గురువుపదేశం వల్ల ఇప్పుడు ఏమవుతుంది? మనకు ఆ జీవభావము తొలగిపోయి అహం బ్రహ్మాస్మి అన్నది నిశ్చయం అవుతుంది కదా. ఎట్లయితే రాజకుమారుడు తప్పిపోయి కోయవాడైపోయి మళ్ళీ రాజకుమారుడుగా వచ్చాడు, మనం కూడా ఆత్మస్వరూపులమే, బ్రహ్మస్వరూపులమే. అజ్ఞానం చేత జీవుడని పిలువబడుతున్నాం. ఎంతకాలమో కొంతమందికి 30 ఏళ్ళ వరకు, కొంతమందికి 70 ఏళ్ళ వరకు ఇలాగా బ్రతికాం. ఇప్పుడు మంచి గురువు గారి దగ్గర బోధ పొందితే ఆయన నీకు నిరూపిస్తాడు, నీవే బాబు ఇవిగో. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎట్లా బయటపడ్డాడు? ఇదిగో అమ్మా నగలు అన్నాడు, పైన ఇదిగో మచ్చ, అదిగో దొరికాడు అక్కడ కొన్ని లక్షణాలు. ఆ ముళ్ళ పొదల దగ్గర మాకు సంతానం లేదు, ఆ పిల్లవాడిని తెచ్చి పెంచుకున్నాం. కరెక్ట్గా అన్నీ సూట్ అయిపోయినాయి. రాజుగారి పిల్లవాడు ఆ రోజు కింద పడిపోయాడు, తెలియలేదు, ఎతికినారు, కనిపించలేదు, కాబట్టి సరిపోయింది. అలాగే గురువుగారు నీవు జీవుడు కాదు, ఈ శరీర మనోబుద్ధులు నీవు కాదు అని నిరూపించాడు. నిరూపించేటప్పటికీ ఈ జీవుడుగా ఉన్నవాడు అసలైన ఆత్మస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు అయ్యాడు. దీనిని కిరాతవర్ధిత రాజకుమార న్యాయం అంటారండి. అది స్థూల నిఖనన న్యాయము, రజ్జు సర్ప న్యాయము, స్థూల అరుంధతి న్యాయము, ఇలాగా శాఖాచంద్ర న్యాయము, ఈ పద్ధతిలో వేదాంతంలో దీన్ని కిరాతవర్ధిత రాజకుమారుడు. ఆ కిరాతుడు అంటే కోయవాడు, వాడి దగ్గర పెరిగిన రాజకుమారుడు ఎట్లా జరిగినదో అదే విధముగా ఆత్మస్వరూపులమైనట్టు మనం ఒక జీవుడుగా బ్రతికి ఆ తర్వాత జ్ఞానం ద్వారా పొందాలి. అంటే ఇప్పుడు ఉన్నదే లభ్యమైంది, కొత్తగా ఆత్మజ్ఞానం, కొత్తగా ఆత్మగా అయిపోయేది ఏం లేదు, వాడే. అయితే ఏమవుతుంది? ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను నేను. ఇప్పుడు చూద్దాం. ఏం చెప్పాను ముందు కథలో? ఆ రాజుగారి కోటకు వచ్చినప్పటికీ వాడు రాజకుమారుడే కదండి. అయినా మరి వాడికి హంసతూలిక తల్పము మంచి మూలెత్తు పరుపు వేసినా వాడు పడుకోవడం లేదు, కింద బెడ్షీట్ వేసి పడుకుంటున్నాడు అన్న. వాడికి మంచి పాలుతో కూడినటువంటి మంచి ఆహారం ఇస్తున్నా వాడు నాకు గంజి కావాలంటున్నాడు. చూసారండి, వాడు రాజకుమారుడే. అయితే ఏమైంది? ఆ లక్షణాలు, ఏ లక్షణాలు? ఆ పెరిగినటువంటి చోట, ఆ చోట్లో లభ్యమైనటువంటి లక్షణాలు అవంతా అలాగే ఉన్నాయి కొంతకాలం వరకు. ఆ తర్వాత క్రమేణా తొలగిపోయినాయి కదా. ఇదే కదా కథలో చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతూనే
గతంలో ఏవేవి కొన్ని లక్షణాలు ఉంటాయి, మనస్సుకు చెందినటివి, బుద్ధికి చెందినటివి, లేదా స్థూల శరీరానికి చెందినటువంటివి, ఆ లక్షణాలతోనే జీవిస్తాడు. అవునా కాదా చూడండి. ఏమి ఇప్పుడు ఒక ఆయన తెల్లెంటికలు పూర్తిగా అయిపోయినాయి, 70-75 ఏళ్లకు జ్ఞానం కలిగింది, ఆ తెల్లెంటికలు అట్లే ఉంటాయి, మళ్ళీ నల్లగా యువకుడైపోడు. అంతకుముందు జ్ఞానం కలగకముందు కాఫీ తాగే అలవాటు ఉంది అనుకోండి, ఇప్పుడు జ్ఞానం కలిగిన కాఫీని వదిలిపెట్టలేడు. ఎందుకు చెప్తే ఇప్పుడు ఆ రాజకుమారుడికి పాత అలవాట్లు ఏ ఉన్నాయో, రాజకుమారుడిగా తెలియబడినప్పటికీ కొన్ని పాత అలవాట్లు అలాగే ఉండిపోతాయి. ఇవి జ్ఞానానికి నష్టం కాదు. ఇప్పుడు రాజకుమారుడికి ఆ లక్షణాలు ఉన్నా వాడు రాజకుమారుడు కాకుండా పోయాడా? వాడు రాజకుమారుడే. అలాగే ఆత్మజ్ఞాని అయినప్పటికీ కొన్ని ఇప్పుడు అంతకుముందు ఏదో రోజు ఉదయాన్నే దేవునికి పూజ చేసే అలవాటు ఉంది అనుకుందాం. అది బలంగా ఉంటే జ్ఞానం కలిగిన తర్వాత కూడా అక్కడికి పోనిస్తాయి కాళ్ళు. ఏమండి, నా అనుభవంలో చెప్తున్న ఒక విషయం. ఒకప్పుడు చిన్మయారణ్యం అని ఇక్కడ ఉంది. శారదా మాతాజీ చాలా గొప్ప ఆమె, బాగా బోధ చేసేటువంటిది, వేదాంత బోధ. స్వామి చిన్మయానంద శిష్యురాలు ఆమె. అప్పట్లో నేను కూడా వెళ్ళేవాడిని. అక్కడ ఒక అమ్మాయి బ్రహ్మచారిణి అంటారు వాళ్ళని, సన్యాసం తీసుకోకపోతే. ఈ అమ్మగారు బాగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రవచనం చేసే టైంలో కూడా ఆ అమ్మాయి కళ్ళు మూసుకొనే కూర్చుంటూ ఉండేది. నాకు విచిత్రంగా ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి, మనం బోధన వినాలి, అట్లాంటిది పోనిచ్చి ఈ అమ్మాయి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. ఏంది ఇది? నాకు అనుమానం వచ్చింది. ఏం అడగలేదు అప్పుడు. ఆ తర్వాత ఒక 15-20 ఏళ్ళు అయిపోయిన తర్వాత కనిపించింది ఆమె, ఆ అమ్మాయి. ఇప్పుడు సన్యాసం కూడా తీసుకున్నది, బ్రహ్మచారిని కాదు, సన్యాసి అయిపోయింది. నాకు అప్పట్లో పరిచయం కనుక అడిగాను, ఏమమ్మా మంచి క్లాస్ జరుగుతూ ఉంటే నువ్వు బ్రహ్మచారినిగా ఉన్నావు కదా, అప్పుడు ఆ ప్రవచనాన్ని విని అది కదా కావాలి మనకు, ధ్యానం అప్పుడు చేస్తూ ఉంటావే ఎందుకు అని అడిగారు. దానికి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ నేను చిన్మయారణ్యానికి రాకముందు యోగా క్లాసుకు పోయేదాన్ని సార్, మాది కేరళ, నేను ఇక్కడికి వచ్చాను, ఆంధ్రాకి వచ్చాను, అక్కడ నేను యోగా నేర్చుకొని ఉండినాను, అప్పుడే వచ్చినాను. కొద్దిగా మీరు చిన్మయారణ్యంలో మీరు శ్రవణం చేస్తూ ఉన్నారే అమ్మగారి దగ్గర, అప్పట్లోనే వచ్చాను నేను, చాలా కాలం జరగలే కనుక నా కూర్చుంటూనే ఆ పాత అలవాటు యోగా నేర్చుకున్నాను కదా, అది వచ్చి కూర్చుంటుంది నా నెత్తిన, ఆ జిడ్డు సార్ అన్నది. ఆ జిడ్డుతో నాకు టకైన కళ్ళు మూసుకొని ధ్యానం లేకపోదాం, ఈ ప్రవచనం ఎందుకు అనిపించేది. అది కాస్త క్రమేణా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను అని చెప్పింది అనుకోండి. కనుక చాలామందికి జ్ఞానం కలిగినప్పటికీ పాత అలవాట్లు ఎందుకు పోవంటే ఆ జిడ్డు ఎక్కువగా ఉంటుంది ఏమండి. అందువల్ల ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే, మనమంతా ఆత్మస్వరూపులమే అయినప్పటికీ ముందు చెప్పుకుంటమే ఆ కిరాతవర్ధిత రాజకుమార న్యాయం మేరకి ఏదో అజ్ఞానం, తెలివి తక్కువ, కారణం అడగకూడదు ఎందుకు వచ్చింది అజ్ఞానం అని, ఆ విద్య చేత నేను జీవుణ్ణి అనేటువంటి భావనతో ఎన్ని జన్మల నుంచో కర్మలన్నీ చేశాం, ఎంతో పుణ్యం చేశాం కొంతకాలం కిందట, లేదా కొన్ని జన్మలకు ముందు. ఆ పుణ్య ఫలితముగా ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనలో అద్వైత జ్ఞానం పొందాలా అన్న గురి ఏర్పడుతుందండి. లేకపోతే ద్వైతంలో ఉండిపోతారు. గత జన్మ సుకృతం, ఆ సుకృతంతో ఆ భగవంతుని యొక్క కృపతో మంచి గురువు లభిస్తాడు. ఇంకేముంది, నువ్వు చేస్తూ వచ్చావు, ఏకాగ్రత కోసం జపం చేస్తావు, నిష్కామ కర్మ చేస్తావు, వాసనలను తొలగించుకుంటావు. ఎందుకు? ఆ పుణ్య ఫలితం. ఇప్పుడు గురువుగారు నీకు వేదాంత బోధ చేస్తారు. చేసినప్పుడు
నువ్వు మళ్ళీ బ్రహ్మస్వరూపంగానే ఉండిపోతావు. అది అంతేగాని కొత్తగా ఆత్మజ్ఞానం కలుగుతానే ఏదో వచ్చేస్తుంది అన్నది కాదు. ఈ విషయంగానే పరవిద్యోపనిషత్తు ఒక మాట చెప్తోంది చూడండి. నస్వేతి మానం నవమేతి ధౌతం వస్త్రం స్వభావో హి అయమస్య యద్వత్ బ్రహ్మత్వమాత్మా నహి యాతి బోధాత్ బ్రహ్మత్వమాత్మ ప్రకృతి నిత్య. ఒక వస్త్రం ఉంది, ఆ వస్త్రాన్ని ఉతుకుతూ తెల్ల వస్త్రం, అది మురికి బట్టి ఉంది. ఆ రైతుకు మంచి తెల్ల వస్త్రం అది. ఇప్పుడు ఆ రైతు పొలంలో పనిచేసి వచ్చేటప్పటికి తెల్ల వస్త్రం కాస్త మురికి బట్టి ఉంది. అయితే ఇప్పుడు ఆ మురికి ఎప్పుడైతే పట్టిందో ఇంట్లో వాళ్ళ ఆవిడ దాన్ని బాగా ఉతికేసింది. ఉతికేస్తూనే మళ్ళీ తెల్లగా వచ్చింది. ఇప్పుడు తెల్లగా వచ్చిన ఆ బట్ట యొక్క స్వభావమే తెల్లదనం. చూడండి, అద్భుతంగా ఉంది శ్లోకం. ఆ బట్ట తెల్లగా మురికి పట్టేసి ఉన్నది, మురికి వెళ్ళేటప్పటికి తెల్లగా వచ్చింది. ఇప్పుడు తెలుపు, ఆ మురికి బట్టకు తెలుపు రంగు వేయలేదు ఇప్పుడు ఎవరో. కేవలం ఏం చేయడం జరిగింది? మురికిని తొలగించడం జరిగింది. ఆ మురికిని తొలగించేటప్పటికి అంతకుముందే ఉన్న తెల్లదనం దానికి కనిపిస్తున్నది. అంతేగాని ఆ మురికి బట్టకు తెల్ల రంగు ఏమి కొత్తగా తెచ్చి వేసింది కాదు. ఏం చేశాము? మురికిని తొలగించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఎవరము? మనం ఆత్మస్వరూపులమే. మురికి పట్టాం. ఏంటి మురికి పట్టడం? మురికి పట్టడం అంటే ఏంటి? ఇదిగో ఈ అవిద్య అనేది ఎప్పుడు వచ్చిందో, అజ్ఞానం, ఆవరణ, విక్షేపము ఇవి వచ్చి కూర్చున్నాయి. అప్పుడు ఏమైంది? తాడు మీద పాము వచ్చేసి ఆత్మస్వరూపమైన మన పైన మనకు ఈ జీవభావం వచ్చింది. ఎప్పుడైతే జీవభావం వచ్చిందో ఈ జగత్ భావము, ఈశ్వర భావము వచ్చి కూర్చున్నాయి. ఇక కర్తలమైపోయినాం, కర్మలు చేశాం, మళ్ళీ పుడుతూ వచ్చాం. ఇప్పుడు తొలగించుకోవలసిందేంది? ఆ మురికి. ఏ మురికి? అజ్ఞానం. నేనెవరో నాకు తెలియదు అన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాల్సిందే. కానీ ఆత్మను తెచ్చి మన నోట్లోనో మన నెత్తినో ఎవరైనా, లేకపోతే ఏదో చెప్తూ ఉంటారే, ఆయన ఎవరో గురువు గారు, ఋషి గారు, రాజేషి గారు, నెత్తిన చేయి పెడితే హస్తమస్తక సంయోగముతో నీకు లభ్యమవుతుంది. అలా కాదు. లేకపోతే నీ నాలుగు పైన ఏదో రాస్తే రాదు, నీ చెవిలో ఏదో ఊదితే రాదు, లేదు కళ్ళంతా లోపలికి పంపించి లోచూపు చూడు రాదు, శ్వాస పైన ధ్యాస పెట్టు రాదు. ఎందుకుది? నీవు ఆత్మస్వరూపమేనయ్యా. నువ్వు ఆత్మస్వరూపమే. ఇప్పుడు ఆ బట్ట అది తెల్లబట్టే. ఏం చేసింది అమ్మగారు? బాగా ఉతికింది, బాగా సర్ఫ్ ఏదో వేసి ఉతికింది, అంతే. అలాగే ఇప్పుడు సద్గురువు ఏం చేస్తాడు? ఉతుకుతాడు. ఏమని? నువ్వు కన్ను కాదు, నువ్వు ముక్కు కాదు, నువ్వు చేతులు కాదు, నువ్వు కాళ్ళు కాదు, వీటన్నిటికీ సాక్షివి నీవు. ఆత్మస్వరూపమే సాక్షి. నువ్వు బ్రహ్మస్వరూపం. బ్రహ్మ అంటే సత్చితానందం. నీకు చావు లేదు, పుట్టుక లేదు. ఇలాగా నీవు ఏవైతే అనుకుంటూ ఉన్నావో అవన్నిటి తీసేస్తాడు. నేతి ఇది కాదు అని తీసేస్తాడు. ఎట్లా? శృతి యుక్తి అనుభవము ద్వారా. ఎప్పుడైతే అయిపోయిందో నీ జ్ఞానం, నేను ఫలానా కదా అన్న నీ జ్ఞానం కలిగిపోతుంది. ఆత్మ కదా. అయితే మరి ఆత్మగా ఉండాలి కదా, ఈ శరీరం ఉన్నదే. అద్దుగో ఇంతకుముందు చెప్పా రాజకుమారుడు, దాంట్లో వాడు రాజకుమారుడుగా తెలిసినప్పటికీ పాత అలవాట్లు పోలేదు కొంతకాలం వరకు. అలాగే మనం కూడా శరీరాన్ని తెచ్చుకున్నాం పాతగా. కాబట్టి ఎంతకాలం వరకు ఉండాలో శరీరం ఉంటుంది, పోతుంది. అది దాన్నే ప్రారంధం అన్నాం మనం. ఏమండి? కాబట్టి ఆ బట్టకి ఎలాగైతే తెల్లదనం కొత్తగా రాలేదో, ఆత్మజ్ఞానం అవుతానే ఆత్మజ్ఞానికి కావాల్సిందేంటి? ఆ మురికి తొలగించడమే. అలాగే ఇంకొక శ్లోకం చూడండి, విచిత్రంగా రాశారు పరవిద్యోపనిషత్తులో.
యథావకాశం జనయేన్న కోపి నిరోధకాపాకరణం విహాయ తదాత్మలాభాయ న కార్యమన్యత్ దిత్వా మృషాజ్ఞాన నిరాశమస్తి. ఒక ఇంట్లో ఒక రూములో దాన్ని కొంచెం ఖాళీ చేయాలన్నారు. ఖాళీ స్థలం కల్పించాలి, ఆకాశాన్ని కల్పించాలి, స్పేస్ను ఆ రూమ్లో. అయితే రూము నిండా మంచాలు, కుర్చీలు, సామానంతా ఉంది. ఇప్పుడు ఈ అంటే ఆకాశం ఖాళీ జాగా తగ్గిపోయింది. ఎవరో వచ్చారు గెస్ట్, ఆయనకు అక్కడ ఆ రూమ్లో పడక గిడక వేయాలి. ఇప్పుడు ఖాళీ జాగా కావాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ ఆకాశాన్నో ఖాళీ జాగానో తెచ్చి దీంట్లో పెట్టడానికి వీలు లేదు. ఆల్రెడీ రూమ్లోనే ఖాళీ జాగా ఉన్నది. రూమే ఖాళీ, కట్టినప్పుడు రూమ్ ఖాళీ జాగానే. అయితే ఏం చేయబడింది? ఈ రూములోకి, ఈ గదిలోకి కుర్చీలు, టేబుళ్ళు, మంచాలు, పనికి మాలినటన్నీ తెచ్చి పడేసాం. ఎప్పుడు పడవేసామో రూమ్లో ఖాళీ జాగా తగ్గిపోయింది. ఏమండి, ఇప్పుడు రూమును మళ్ళీ ఖాళీ జాగాతో నింపాల అంటే ఏం చేయాలి? దాన్ని ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టవలసిన అవసరం లేదు. ఆకాశాన్ని తెచ్చి ఏం చేయాలా? ఈ రూములో ఉన్న పనికిమాలిన వస్తువులన్నింటినీ తీసి పారేయాలి పక్కన. అంతే కదా. అంతేగాని ఆకాశాన్ని, అదే స్పేస్ని తెచ్చి ఈ రూమ్లో పెడదాము, కుదరదు. నువ్వు పెట్టలేవు. ఏం చేయాలి మరి? ఈ రూమ్లో పనికిమాలిన వస్తువులు ఉంటే తీసేసి ఆ వచ్చిన గెస్ట్కి బాగా ఏర్పాటు చేయాలి, ఖాళీ అయిపోతుంది అప్పుడు. అలాగే చూడండి తమాషా, ఎంత మంచి ఉదాహరణ. మనం ఆత్మస్వరూపులమే. అవి ఎట్లయిపోయిందో దాని దుంపదగా ఆ రూములోకి పనికిమాలిన వస్తువులన్నీ ఎలా చేరినాయో అలానే పరబ్రహ్మస్వరూపులమైన మనలో ఈ జీవభావము, ఈ జగత్ భావము, ఈశ్వర భావము ఎన్ని చొరబడినాయి. ఎప్పుడైతే చొరబడినాయో ఒక్కొక్కటి వచ్చి వచ్చినాయి. నామరూపాలు వచ్చి కూర్చున్నాయి. ఈ నామరూపాలు వచ్చేటప్పటికి వస్తువులు నా భార్య, అహం, మమ వచ్చేసినాయి. నేను జీవుణ్ణి, ఇంత మాత్రం ఉన్నాను అన్నది వచ్చి కూర్చున్నది. మమ, ఈ శరీరంతో పాటు నా భార్య, నా బిడ్డలు, నా వస్తువులు, నా పొలము, నా బిల్డింగు, నా స్నేహితులు, నా విరోధులు, ఇంకా అంతా చూడండి ఎలా వచ్చి కూర్చున్నదో ఆత్మలో. ఇప్పుడు ఈ సద్గురువు ఏం చేస్తాడో తెలుసా? ఆకాశాన్ని తెచ్చిపెట్టాడు నీ లోపల, ఆత్మని తెచ్చిపెట్టలేడు. నువ్వు ఆత్మవే, ఆల్రెడీ ఆత్మవే. ఆల్రెడీ ఆ రూమ్ ఖాళీదే. ఎన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు చెప్తాడు గురువు ఏమని, నాయన నువ్వు ఈ అహం జీవ అనే దాన్ని తొలగించుకో, పక్కన బాడై. ఎప్పుడైతే అహం జీవ అన్న భ్రాంతి వెళ్ళిపోయిందో, అధ్యాస వెళ్ళిపోయిందో, మమ అనేది కూడా వెళ్ళిపోతుంది. అవంతా నువ్వు కాదు, భార్య బిడ్డలు నువ్వు కాదు. బయటికి కనిపించేటువంటి ప్రపంచం ఇదిగో ఇలా వచ్చిందంటున్నాము, ఇదంతా అధ్యాసతో చెప్తున్నాం. ఇదంతా ఏది కాదు. నీకు 3 శరీరాలు అంటున్నావా, ఈ 3 శరీరాలు కాదు. ఈ 5 శరీరాలతో కప్పి ఉన్నావు. 5 శరీరాలు, 5 కోశములు నీవు కాదు. వాటన్నిటి తీసేసి చూడు ఒక్కసారి అని అంతా నేతి 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 అని ఆ రూమ్లో వస్తువులు పనికి మాలినటన్నీ ఎలా తీసేసామో అలాగే మన మనోవృత్తులు లేదా బుద్ధి వృత్తుల ద్వారా ఇంతవరకు ఉన్న అహం అనే జీవభావంతో ఉన్న వృత్తిని కాస్త తొలగించి మన మనసులో ఉన్న ఆలోచనలను బ్రహ్మాకార వృత్తిలోకి తేవాలి. ఇంతవరకు జీవభావ వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ బ్రహ్మమే అన్న ఆలోచన, వృత్తి అంటే భావన, ఆలోచన, అది తెచ్చుకోవాలి. అంటే పనిహిమాల భావాలంతా తొలగించి మనస్సులో కానీ బుద్ధి వృత్తుల్లో కానీ అహం స్వరూప వృత్తి, అహం బ్రహ్మాస్మి అనే వృత్తి, ఇది ఇన్ని తెచ్చుకోవాలి. ఏమండి, కాబట్టి ఇలాగా ఉన్నప్పుడు మాత్రమే మనకు జ్ఞానం దృఢపడుతుంది.
అంతేగాని ఇక ఏదో తెచ్చి ఏం తెస్తావు, ఏం తేలేం. ఈ విషయాన్ని ఇంకా ఒక మంచి ఉపమానంతో చెప్తున్నాడు చూడండి. జ్ఞానాత్మక సోహి తిరోహితో జ్ఞేహి ప్రాపంచిక జ్ఞానమయైస్తమోభి తమాంసి తాన్యేవ గురూపదేశాన్ నిరస్య సాధుం హి కృతార్థయంతి. జ్ఞానరూపమైన ఆత్మ, ఆత్మ అంటే జ్ఞానమే, ప్రజ్ఞానమే బ్రహ్మ. అయితే ఏమైంది ఇప్పుడు? అటువంటి ఆత్మను అజ్ఞానం అనే చీకటి జ్ఞానాన్ని మరుగుపరుస్తున్నది, తెలియనీయకుండా చేస్తున్నది. ఈ పంచకోశాలు, ఈ త్రివిధ శరీరాల ద్వారా దాన్ని కనపడనీయడంలే. ఎప్పుడైతే గురూపదేశములు జరిగినాయో ఈ ప్రాపంచికమైనటువంటి జ్ఞానాలంతా ఉన్నాయే, అజ్ఞానం అనేది తొలగిపోయి సాధకుడు కృతార్థుడవుతాడు. అది ఎప్పుడైతే దాంట్లో ఉన్న అజ్ఞానం చీకటిని పోగొడుతుందో అప్పుడు ఇక ఏముంది, స్వస్వరూపం నిలుస్తుంది. త్రాడు ఉందండి, తాడు మీద పాము కనిపించింది. పాము అనేది అసత్యం, సత్తు కాదు అది. ఆ భావన కలిగింది మనకు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ విచారణ చేయాలి, ఇది పామా కాదా అని. విచారణ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు పాము తొలగిపోతుంది, యథార్థమైన త్రాడు స్వయంగా బయటపడుతుంది. అలాగే ఈ ఆత్మను మరుగుపరిచేటువంటి అసత్ జ్ఞానాన్ని తొలగించి, అసత్ జ్ఞానం అంటే ఏది? ఇప్పుడంతా అసత్ అయినటువంటి శరీర మనోబుద్ధులను తానుగా భావిస్తున్నాడు. సత్ చిత్ ఆనందమైన ఆత్మస్వరూపాన్ని మర్చిపోయినాం. మర్చిపోయి ఈ అసత్ అయినటువంటి శరీరమే నేను, ఈ మనసు, ఈ ఇంద్రియాలంతా నేనుగా భావించాం కదా. ఈ అసత్ జ్ఞానాన్ని తొలగించితే అప్పుడేమైపోతుంది? పాము జ్ఞానం పోతే, అసత్ జ్ఞానం పోతే తాడే బయటపడుతుంది. అలాగే ఇక్కడ కూడా అటువంటి అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాన్ని పొందితే ఇక సత్యజ్ఞానం బోధపడుతుంది. అంతేగాని ఏదో కర్మ ఆపేక్షం లేదు. కర్మ ఆపేక్షించడం కాదు ఇక్కడ. కర్మనుభక్తిని, జ్ఞానమే, జ్ఞానము ద్వారా దాన్ని మనం తొలగించుకోవాలి. సరే, ఇంకా 19వ శ్లోకాన్ని చూద్దాం. విభాతి కేశోన్రక సంచయఃకే విభిన్న రూపో అమల సంగహీనే నిరస్తరూపే త్యయమేత్య శేషం అభాసరూపం జగదాత్మనీవ. ఆకాశం ఉంది, నిర్మలమైన ఆకాశం, దేంతోనూ టచ్ పెట్టుకోలే, అది ఆకారమే లేదు ఆకాశానికి. అటువంటి ఆకాశంలో మనం చూస్తే ఒక్కొక్కసారి అంటే ఆ ఖాళీ జాగాలో ఈ వెంట్రుకల చిక్కు, దాన్ని కేశోండ్రకం అంటారండి. కేశోండ్రకం చిక్కు, వెంట్రుకలన్నీ తీస్తే బయటకు వస్తాయి చూసారు ఆడవాళ్ళకు. ఆ వెంట్రుకలు అమ్ముతూ ఉంటారు ఎవడెవడో వస్తే. ఆ చిక్కు మాదిరిగా ఆకాశంలో నల్లగా ఆ వెంట్రుకలు, ఆ చిక్కుబడిన వెంట్రుకల్లాగా నల్లగా కనపడుతూ ఉంటాయి ఒక్కోసారి ఆకాశంలో. అది నిజానికి ఆకాశంలో ఎగిరిపోయిన వెంట్రుకలు కాదు, ఆ పైన మబ్బుల దగ్గర ఈ వెంట్రుకలు అంతవరకు ఎగిరిపోయింది. వెంట్రుకలు గుంపు కాదు, అది అసత్యం, తోస్తున్నది మనకంతే. ఎలా అయితే ఆ మబ్బులు కదిలిపోతున్నాయో అలాగే వెంట్రుకలు మాదిరిగా కొంత ఏర్పడుతుంది మనకు చూస్తూ ఉంటే. ఒక్కొక్కసారి ఆ మబ్బులను చూస్తూ ఉంటే కూడా చిన్న చిన్న మబ్బులు అవి మనుషుల్లాగా, రాక్షసుల్లాగా కూడా కనపడుతూ ఉంటాయి మనకు. ఏవి మబ్బులే, రాక్షసుల మాదిరిగా పెద్ద పెద్ద చేతులు ఉన్నట్టు ఆ ఆకాశంలో ఉన్న మబ్బులు. అది కేవలం కనపడమే, అంతేగాని ఆకాశంలో ఆ నిర్మలమైనటువంటి ఆకాశంలో ఇదంతా ఎటువంటిది మనకు కనపడినా దానికి ఆకాశానికి అంటదు. అంతే కదా. అంతకుముందు ఒకసారి కూడా చెప్పుకున్నాం, పెద్ద మంట వేసాం, ఆకాశం ఏమీ కాలదు. వర్షం పడుతోంది 2 రోజుల నుంచి, అదే తుఫాను వల్ల. అయినా ఆకాశం ఏమీ తడిచిపోదు. ఎందుకు? అది ఆకారం లేదు. ఇంత వర్షం పడితే తడిచిపోవాలి కదండి ఆకాశం. ఏది మీరు చేతితో టన్ను చూడండి ఎక్కడైనా. ఆకాశం అంటే స్పేస్.
కనుక అలాగే నిర్మలము, అసంగము, నిరాకారమైనటువంటి ఈ పరమాత్మ, ఈ పరబ్రహ్మందు ఎన్నైనా కలగని, ఎన్నో ఆకారాలు ఎన్నెన్నో కనపడుతున్నాయి. ఇవంతా కూడా ఈ జగత్తంతా ఆభాసే, సత్యంగా లేదు. ప్రపంచంలో ఈ కనిపించే నామరూపాలన్నీ ఆభాస లేదా మిథ్య, అంతేగాని సత్యముగా లేవు. ఉన్నది ఒకే ఒక పరమాత్మ, ఒక పరబ్రహ్మే. అంతేగాని అనేకంగా రాక్షసులు, దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు, ఈ రూపాలు, ఈ నామాలు, ఈ ఆకారాలు అంతా మిథ్య, కల్పన, ఒక కల్పన. ఆ పరబ్రహ్మను ఆశ్రయించి ఉన్నాయి. ఎందుకు? సత్యంగా లేవు కదా. పుడుతున్నాయి, ఉంటున్నాయి, నశిస్తున్నాయి. ఈ పుట్టుక, ఉండుట, నశించుట దేంట్లో జరుగుతుంది? ఆత్మలోనే, బ్రహ్మలోనే. ఆ పుట్టడం, ఉండడం, పోవడం, ఈ మూడు పనులు ఎక్కడ? అధిష్టానమైనటువంటి పరమాత్మలోనే. పరమాత్మ కంటే వేరుగా కాదు. ఈ జంతువులు, మనుషులు, మనమందరం ఉన్నామంటే ఎక్కడ ఉన్నాం? పరమాత్మలోనే. మళ్ళీ ఒకసారి దృష్టాంతం చూద్దాం. సముద్రం దగ్గర పోయినాం, నీళ్లు ఉన్నాయి, ఆ అలలు అనేకంగా ఉన్నాయి. వాటికి కూడా మాటలు వచ్చినాయి అనుకుంటే అవి కూడా మాట్లాడుకుంటూ ఉండవచ్చు ఒకదాన్ని ఒకటి. అయితే అవి ఎక్కడి నుంచి పుట్టాయి? నీటిలోంచి పుట్టాయి. మధ్యలో కూడా అలల్లాగా ఉన్న, అన్నీ కలిసి పరిగెత్తుతూ ఉన్న అవి నీటిలాగానే ఉన్నాయి. అవి చచ్చిపోయినాయి అనుకోండి, మళ్ళీ నీరుగానే ఉన్నాయి. నీరుగానే ఉంటూ అలా చరిస్తూ ఉన్నాయి రూపనామాలతో. అలాగే ఈ జగత్తు, నేను, మీరు అంతా కూడా పరబ్రహ్మలోనేంచే పుట్టాం. ఏమండి? పుట్టామంటే శరీరాన్ని వచ్చేసింది అలాగా. ఎందుకంటే కారణం అదో ఆ గాలి అంతా వచ్చేటప్పటికి, గాలి లేకపోతే అలలు ఎక్కువ ఉండవు సముద్రంలో. ఆ తోడ్పడేటప్పటికి పెద్ద పెద్ద అలలు వచ్చినట్లుగా మనం కూడా అవిద్య లేక అజ్ఞానం వల్ల అలాగా పుట్టాం ఆత్మ నుంచే. పుట్టామనేటప్పటికి మళ్ళీ తల్లి గర్భంలో నుంచి అన్నట్టుగా కాదు, అదే లక్షణాలతో, ఆత్మ సత్చిత్ ఆనంద లక్షణాలతో అలా ఉన్నాం, రూపనామాలతో. మళ్ళీ ఈ రూపనామాలను వదిలేస్తున్నాం. వదిలేసి ఎక్కడికి పోతాము? పరమాత్మే. పుట్టకముందు పరబ్రహ్మమే, చనిపోయిన తర్వాత పరమాత్మే, మధ్యలో కూడా పరమాత్మే. ఏమండి? కనుక ఈ రూపనామాలుగా కనపడుతున్నది పరమాత్మయే కనుక అది మిథ్యా, ఆభాస. దానికి ఆకారము లేదు. ఆత్మకు ఆకారం ఏదీ లేదు. అది సర్వత్రా వ్యాపించి ఉన్నది సత్యచితానందం. దాని నుంచే వచ్చాం కనుక మనం కూడా సత్యచితానందమే. ఇప్పుడు నీటి నుంచి ఒక అల పుట్టిందండి. మామూలు నీరులాగా లేదు కదా అది. చూడండి, అది పైకి ఎత్తుగా ఉంది, కదులుతోంది, ఇటు పరిగెత్తుంది, అటు పరిగెత్తుతూ ఉన్నది కదా అది ఒక ఆకారంతో. మరి నీరే కదా అది. అది ఎంత పరిగెత్తుతున్నా అల అని పేరు వచ్చినా అది ఏంటది? నీరే. అది పుట్టక ముందు ఎక్కడి నుంచి పుట్టింది? అది నీటిలో నుంచే పుట్టింది. పుట్టిన తర్వాత అలా ఇలా కదులుతోంది కదా. అలా కదులుతున్నప్పుడు కూడా అది నీరే. ఒకసారి ఆ అలను పట్టి మనం చూస్తే అంత నీరే కదా. సరే, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయింది అది? నీరే అయిపోయింది. కనుక ఇప్పుడు అల మిథ్య. అవును కదా. కదిలింది కదండి బాగా, ఇటుపక్క అటుపక్క. ఎస్, అలగా రూపం దాల్చినందువల్ల అది కదులుతోందండి. అలాగే శరీర మనోబుద్ధులు మనకు తయారయ్యే కనుక ఇలా కదులుతున్నాం. మన నిజస్వరూపం పరమాత్మ, సత్చిత్ ఆనందం, ఆత్మ లేక పరబ్రహ్మ. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా చెప్తున్నాడండి. మిథ్యా హి కేశోన్రహ సంచయోతో నతస్య చార స్థితినాశనాని తస్మాన్న రూపం నచ నామధేయం తత్తో న బాధ గగనస్య కించిత్. ఆ ఆకాశంలో కనపడేటువంటి కేశోన్రకముల సముదాయం, వెంట్రుకలు గుంపులాగా, చిన్న చిన్న మబ్బుల్లాగా కనపడుతున్నది ఆకాశంలో. అది నిజం కాదు, అది మిథ్య. ఎప్పుడైతే మిథ్యో దానికి ఉనికి లేదు, ఇంకా ఉండడం అనే లక్షణం లేదు, అది కూడా మిథ్య.
మిథ్య. ఏమి ఇలా ఎప్పుడైతే మిథ్యగా ఉందో ఆకాశానికి ఎట్టి హాని లేదు. మిథ్యా వస్తువు ఎప్పుడైనదో ఏమండి అంత మిథ్య కాబట్టి ఆకాశానికి ఎట్లు హాని లేదు. దాని రూపాన్ని ఏమీ ఆకాశ యొక్క స్వరూపాన్ని స్వధర్మాన్ని ఇవి ఏమీ నాశనం చేయలేవు కదా. అలాగే ఇప్పుడు దృష్టాంతం నుంచి నిజానికి దాష్టాంతానికి వద్దాం. అలాగే ఈ జగత్తులో ఇవన్నీ కనపడుతున్నాయి కదా మనకు కూడా, మన స్వరూపంలో కూడా ఈ శరీరము ఈ ఇంద్రియాలు ఇంతగా ఉంది కదా, ఈ ప్రపంచం అంతా ఇదంతా కూడా మిథ్యా, సత్యం కాదు అని ఎప్పుడు తేల్చేసామో వీటి వల్ల అధిష్టానము అయినటువంటి ఆత్మకు ఏమైనా నష్టమా? లేదు. ఎందుకు? అది ఆకాశంలాగానే ఉంది ఎప్పటికీ. అంతా సర్వము తానే వ్యాపించింది, తన సత్యచిత్ ఆనందం. ఎంత జగత్తు, సింహాలు, పులులు, బ్రహ్మాండమైన అవినీతి కలిగిన వాళ్ళు, ఎంతమంది ద్రోహులు, దేశద్రోహులు, మన శత్రువులు అనుకుందాం, వీళ్ళంతా ఎంత ఉండినా కూడా నా శరీరాన్ని నా మనసును బాధ పెట్టవచ్చే కానీ ఆత్మను ఏమీ చేయలేవు. ఆత్మ అది నిరాకారం, నిశ్చలం. అంతేకాకుండా ఏమండి ఈ ఆత్మ నుంచి పుట్టినటువంటివి ఆత్మని నాశనం చేస్తాయి. మళ్ళీ ఒకసారి సముద్రం దగ్గరికి వెళదాం. ఇప్పుడు అలలు అంత పరిగెత్తున్నాయి కదండి, చూడండి ఎంతెంత లేస్తాయి అంటే, మరి కన్యాకుమారి చూస్తే ఆ హిందూ మహాసముద్రంలో పెద్ద పెద్ద అలలు లేస్తాయండి. ఎంత అలలు లేచినా అక్కడ అది ఆ అల యొక్క స్వధర్మము స్వరూపం ఏమిటి? నీరు. అదే కదా అంతా వ్యాపించి ఉంది. దానికి ఏమైనా నష్టమా అండి? ఏం లేదు. దానికి ఎలాంటి నష్టము లేదు. అలాగా ఎంత ఎగిరినా అది సంతోషపడదు నీరు, లేదా దుఃఖపడదు. ఎందుకని? అది దానికి ఏ లక్షణాలు లేవు, నామరూపాలు లేనిది అది. అలాగా దాని నుంచి వచ్చినటువంటి అలలు ఎంత కొట్టుకుంటూ ఉన్నాయనుకోండి, దానికి ఏమీ అంటదు. అలాగే ఆత్మను ఏది కాదు, ఎటువంటి హాని లేదు. అది ఎందుకని? అసంగోహం అహం అసంగ, నేను అనబడే ఆత్మ అది అన్టచబుల్, ఎలాంటిది అటాచ్మెంట్ లేదు దానికి. అది ఆత్మకు ఫలానా అటాచ్మెంట్, అన్అటాచ్మెంట్, దేంతోనూ సంగత్వము లేదు. ఎంతెంత కలిసినా దానికి ఎలాంటి హాని లేదు, కించిత్ కూడా హాని లేదు ఆత్మకు. ఈ విషయాన్ని తర్వాత శ్లోకంలో కూడా చెప్తున్నాడండి 21లో. తథాన బాధ జగతోస్తి భూమ్నః త్రికాలశూన్యాద్ అనృతస్థితిత్వాత్ ఆభాసమాత్రాద్వయవర్జితస్య స్వయం ప్రకాశస్య సతోమలస్య. అద్వితీయమైనటువంటి ప్రకాశమానమైనటువంటి సత్యమైన నిర్మలమైన ఆత్మకు త్రికాలములు లేవు, అసత్యమైనవి తోచుట కానీ లేదు, ఆభాస మాత్రముగా తోచు జగత్తుచే కూడా కించిత్ హాని లేదు. ఎంతెంత కనపడినా ఆత్మను అదే చదువుకున్నాం మనం భగవద్గీతలో కూడా. ఆత్మ ఎండబెట్టడానికి లేదు, కత్తి చేత నరుకబడదు, గాలి చేత తొయ్యబడదు, పంచభూతములు ఏమీ చేయలేవు ఆత్మను అని చదువుకొని ఉన్నాం భగవద్గీతలో. సరే, ఇక్కడ కూడా చెప్తున్నాడు అదే. ఆభాస మాత్రముగా తోచు జగత్తు చే కించిత్ కూడా హాని లేదు ఆత్మకు. ఎందుకని? అద్వితీయమైనది, దానికంటే రెండవది ఏం లేదు. స్వయం ప్రకాశమైనది ఆత్మ. అది ఇతరం పైన ఆధారపడి ఉండేది కాదు, సత్యమైనటువంటిది, త్రికాలాల్లో ఉంటూ ఉంది, నిర్మలమైనటువంటిది. ఇంకా రెండవది ఏం లేదు, మలమైన ప్రశ్న లేదు, శుద్ధమైంది. అటువంటి ఆత్మకు త్రికాల శూన్యాత్, త్రికాలములు శూన్యమే, 3 కాలములు అన్నది లేదు. 3 కాలములు
అనే బాధ ఏం లేదు. అంతే కదండి. ఇప్పుడు ఒక్క విషయం చూద్దాం. మనం భూమిపైన ఉన్నంత వరకే మనకు కాలము. అలా స్పేస్లోకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ ఏ కాలము లేదు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే సూర్యుడు గుంకుతున్నాడు, సూర్యుడు మొలుస్తున్నాడు అనే భావన కలిగింది భూమి తిరగడం వల్ల. అలా దాటి వెళితే ఏ కాలము లేదు. ఎందుకు? ఏ దేశము లేదు. ఒక ప్రదేశం ఉంటే ఒక కాలం ఉంటుంది. మరి ఆత్మ దేశ పరిచ్ఛేదానికి, కాల పరిచ్ఛేదానికి, వస్తు పరిచ్ఛేదానికి లోను కానటువంటిది, దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనటువంటిది అని మనం ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నాం. ఈ పరిమితులు ఆత్మకు లేవు. అంతేగాని త్రికళలు లేవని కాదు. ఈ అసత్యమైనవి తోచడం, ఇవంతా అసత్యం, ఇవంతా తోచడం కానీ లేదు. ఈ జగత్తు ఎట్లా ఉంది? ఆభాస మాత్రముగా తోస్తున్నది. అందువల్ల దీనివల్ల కూడా ఆత్మకు హాని లేదు. అంటే మిథ్య అయిన దానివల్ల సత్యమైన దానికి ఏమి హాని? మిథ్యా సర్పం ఉందండి. మిథ్యా సర్పము దేన్ని ఆశ్రయించి ఉంది? త్రాడును ఆశ్రయించి ఉంది అనుకోండి. త్రాడు పైనే కదండి మిథ్యా సర్పాన్ని మనం ఆరోపించాం మసక చీకట్లో. ఇప్పుడు ఎంతసేపునో మనం చూసినంతసేపు పాంగా చూస్తున్నాం అనుకోండి, అంతసేపు పాము కనపడతానే ఉంటుంది. ఎంత త్రాడు పైన పాము మసక చీకట్లో మనకు కనిపించినా ఆ పాముకు ఆధారమైన లేదా అధిష్టానమైన త్రాడు ఉన్నదే, దానికి కించిత్తు కూడా విషం అంటుకోదు. ఇంతసేపు పాముకు ఆధారం తాడు కదండి, ఈ పాము తాడునేమన్నా విషంగా చేసింటుందా అంటే లేదు. ఎందుకు? అసలు ఈ పాము మిథ్య. నిజమైన పాము పడుకొని ఉంటే తాడుపైన పొరపాటున ఏదైనా కొంచెం విషయాన్ని దానిపైన చెమ్మింటే అప్పుడు అది హానికరం తాడుకు. అది కాదు కదా, అసలు పామే లేదు, అది మిథ్య. అలా కనిపించింది దేన్ని ఆధారం చేసుకొని? త్రాడును ఆధారం చేసుకుని. కాబట్టి దీనివలన పాము, ఆధేయమైన పాము వలన త్రాడుకేమి నష్టం? అలాగే ఇప్పుడు చూడండి, నేను ఆత్మను. ఈ ఆత్మ లేక పరబ్రహ్మ యొక్క ఆధారముతో ఆధేయముగా ఈ శరీర మనోబుద్ధులు జగత్తు ఎంత కనిపిస్తున్నది. ఈ జ్ఞానం అన్నది ఆత్మ లేకపోతే ఇవంతా ఏం లేదు, శూన్యం. చూసారా? కాడి నిద్రపోతే ఏమైనా ఉందా? ఏం లేదు. మన అనుభవంలో ఉంది, ఏం లేదు. అంటే లేనటువంటిది ఇప్పుడు కనపడుతున్నది. అంటే ఏమైనా అర్థం? మిథ్య. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండేదాన్ని మిథ్య అంటారండి. మెలకువలో ఉంది, కల్లో ఉంది, గాఢ నిద్రలో లేదు. కాబట్టి ఒక కాలంలో ఒక ప్రదేశంలో ఉంది ఇది, అందువల్ల సత్యం కాదు. మరి దేన్ని ఆశ్రయించి ఉంది? 3 కాలములలో ఏదైతే ఉన్నదో దాన్ని ఆశ్రయించి అంతా ఉంది. 3 కాలములలో ఏది ఉన్నది? ఆత్మయే. త్రికాలాబాధితం సత్. సత్యమైనటువంటి ఆత్మ మీద అసత్యమైనటువంటి జగత్తంతా తోస్తున్నది. ఈ జగత్తు వల్ల ఆధారమైన దానికి ఏంటి నష్టం? ఏం లేదు. ఇప్పుడు ఆ తాటి మీద పాము వల్ల ఆ తాడికి ఏమైనా నష్టమా? ఎందుకు? త్రాడే పాముగా కనిపించింది అంతే, అజ్ఞానం వల్ల. అలాగే పరబ్రహ్మ లేక ఆత్మయే జగత్తుగా ఉన్నది. శరీరంగా జగత్తుగా అంతా అదేగా ఉంది. కనుక దాన్ని ఆశ్రయించి నిజంగా లేదు, అది సత్యంగా లేదు. సత్యమైతే అప్పుడు దీనికి హాని. మిథ్యా జగత్తు సత్యమైన ఆత్మను లేదా బ్రహ్మను ఏం చేస్తుందండి? ఏమీ చేయలేదు. అది జ్ఞానం. కాబట్టి ఆత్మగా ఉండిపోవడం అన్నది చూడండి ఎంత ఆనందకరము. ఈ విషయాన్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.